రామారావు గారు, వైసీపీ నాయకులు బొట్ల రామారావు గారు. రామారావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. రామారావు గారు, వివేక హత్యకు సంబంధించి ఆల్రెడీ ఇది సిబిఐ దర్యాప్తులో ఉంది, కేసు నడుస్తూ ఉంది, కోర్టులో ఉంది. దాని మీద అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులపైన ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి తరుణంలో ఎత్తేందండి మళ్ళీ వివేక హత్యకు తీసుకెళ్లి ఆ ఖాతా మొత్తం టీడీపీ ఖాతాలో వేశారు. ఏంది దీని యొక్క పరిణామం ఏంటి, అసలు ఏంది ఆలోచన ఏంటి మీ పార్టీది? నమస్కారం అండి. ఇక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి మరణాన్ని రాజకీయంగా ఎంత ఉపయోగించుకోవాలో అంతకంటే ఎక్కువగా ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ. అయితే వాళ్ళ యొక్క ఆ దాహం అనేది ఇంకా తీరలేదండి. వాళ్ళ యొక్క విమర్శలు మనం చూస్తామంటే వాడు ఇప్పుడు అధికారం చేపట్టారు, మరి దాని మీద ఏదైనా సరే నిర్ణయం తీసుకునేటటువంటి దానికి కొంతగా చేయాలని చెప్పేసి వాళ్ళ ఆలోచన విధానంలో ఎన్నికల ముందు వాళ్ళు దీని మీద చాలా రాద్ధాంతం చేయడం, దీన్ని ఎన్కాష్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సేమ్ టైం వీళ్ళకి తోకల్లాగా ఉన్నటువంటి సునీత గాని లేకపోతే షర్మిల గారిని కూడా దీని మీద ఫోకస్ చేయించారు. కేవలం ఎన్నికల సమయంలోనే ఏదైనా సరే, ఏదైనా స్థానిక సంస్థలు కానీ లేకపోతే ఉప ఎన్నికలు కానీ ముందు చూస్తే జనరల్ ఎలక్షన్స్ ముందే వీళ్ళ యొక్క హడావిడి, ఈ యొక్క కేసు యొక్క పరంపర మీద వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ ఉంటాయి తప్ప తర్వాత ఎక్కడా దానికి ప్రస్తావన ఉండదు. అంతా కూడా కేవలం రాజకీయ దురుద్దేశంతో అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారికో లేకపోతే భారతి గారికో లేకపోతే అవినాష్ రెడ్డి గారికో లేకపోతే తండ్రి భాస్కర్ రెడ్డి గారికో వృద్ధి తద్వారా ఓట్ల ప్రయోజనం పొందాలనేటువంటి దుగ్ధ తప్ప యొక్క ఆశ తప్ప మరొకటి కాదండి. ఇక్కడ విషయం చూస్తే మరొక వైపు సునీత యొక్క హస్బెండ్ ఏదైతే రాఘవరెడ్డి ఉన్నాడు, వాళ్ళ యొక్క వైపు కూడా ఎంక్వైరీ చేయాలనేటువంటి అంశం మీద ఎక్కడా వీళ్ళు మాట్లాడరు. ఏదైతే దర్యాప్తు సంస్థలకు కూడా వీళ్ళు దాన్ని ప్రభావితం చేసే విధంగా వీళ్ళ యొక్క లోకపత్రికలు కానీ వీళ్ళ యొక్క మీడియా కానీ రకరకాల కథనాలు ప్రసారం చేస్తూ ఆ కేసును ప్రొలాంగ్ చేసేదానికి మరలా వాడుకునే దానికి వాళ్ళ యొక్క ప్రయత్నాలు, లేకపోతే వాళ్ళ యొక్క ఆలోచన విధానం, లేకపోతే వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ని ఆ విధంగా వాడుకుంటున్నారు అనేటువంటిది సామాన్య ప్రజలకు కూడా అర్థమైనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు చూస్తా ఉన్నాం, స్థానిక సంస్థలు కూడా జరుపుకోలేనటువంటి దుస్థితిలో అధికార కూటమి పార్టీ ఉంది. సకాలంలో స్థానిక సంస్థలు జరపట్లేదు, సింగిల్ విండో జరపట్లేదు, ఎటువంటి ఎన్నికలకు పోవట్లేదంటే వాళ్ళ యొక్క అంశం వాళ్ళకి తెలుసు. ఎందుకంటే IVRS సర్వే ద్వారా వాళ్ళు రెగ్యులర్ గా తీసుకుంటున్నటువంటి సమాచారం వాళ్ళకి వ్యతిరేకత ఉంది. దాదాపు 65% నుంచి 70% మంది ప్రజలు వీళ్ళ పాలన పట్ల విసుగు చెంది వేషారిపోయి వీళ్ళకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారంటే అంశం మీద దాన్ని ఏదన్నా సరి చేసుకోవాలనే ఆలోచనతోటి, లేకపోతే దాన్ని మభ్యపెట్టి ప్రజలను మభ్యపెట్టడానికి ఇంకా ఏమేమి అంశాలు ఉన్నాయనేటువంటి ఆలోచనల మీద వాళ్ళు ఉన్నారనేది తెలుస్తుందండి. ఏదేమైనా సరే ఇప్పటికే వాళ్ళు చేసినటువంటి రాజధాని, ఈ రాష్ట్రంలో వాళ్ళ యొక్క విధ్వంసకర పరిపాలన, ఈ రాష్ట్రంలో వాళ్ళ యొక్క దమనకాండ, ఈ రాష్ట్రంలో వాళ్ళు చేసినటువంటి హత్యా రాజకీయాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద కేసుల పరంపర, జైలు పంపించినటువంటి విధానం, వీళ్ళకి వ్యతిరేకంగా ఎక్కడన్నా సరే మీడియా కానీ సోషల్ మీడియా కానీ ఉంటే జర్నలిస్టుల మీద కూడా కేసులు పెట్టి జైలు పంపించినటువంటి అంశం. అట్లాగే IAS IPS ఆఫీసర్లు ఏదైనా సరే వీళ్ళకి వ్యతిరేకంగాను లేకపోతే వీళ్ళకి అనుకూలంగా పనిచేయకపోతే వాళ్ళ మీద కక్షిపోతున్నటువంటి విధానాలకు రూపకల్పన చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా మనం ఈ యొక్క కూటమి పరిపాలన చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. చివరకు వీళ్ళ యొక్క అరెస్టుల పరంపరను కూడా హైకోర్టు వారు గ్రహించి అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసును ఉదాహరణిస్తూ సర్క్యులర్లు జారీ చేశారంటే అరెస్టుల సమయంలో రిమాండ్గా రిపోర్ట్ల విషయంలో కూడా జాగ్రత్త వహించాలని వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళ యొక్క సర్క్యులర్లు జారీ చేసినటువంటి విధానం చూస్తుంటే ఇది భారతదేశంలో ప్రప్రదంగా జరుగుతున్న అంశం. అట్లాగే ఈ యొక్క CSRB రిపోర్ట్ ఏదైతే NCRB రిపోర్ట్ ఏదైతే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో రిపోర్ట్ కూడా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉంది, ఈ రాష్ట్రంలో పరిపాలన సరిగా జరగట్లేదు, ఈ రాష్ట్రంలో హత్యలు కానీ మహిళల మీద అఘాయిత్యాలు కానీ అవన్నీ కూడా ఎక్కువగా జరుగుతున్నాయి అనేటువంటి ఆ రిపోర్ట్ తేటతెల్లం చేస్తున్నా కూడా వీళ్ళు పరిపాలన ఎక్కడా కూడా సరి చేసుకోలేదు. సాక్షాత్తు హోంమంత్రి పరిపాలన సరిగ్గా లేదని కొత్త తొలి 6 నెలల్లోనే డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ శాఖను నాకు ఇస్తే నేను సమర్థవంతంగా నిర్వహించగలనని కామెంట్ చేశారంటే హోంశాఖ
సక్రమంగా నడవట్లేదనే కదా ఒక మహిళలను అక్కడ హోంశాఖకు దళిత మహిళలను పెట్టి వీళ్ళు పరిపాలన చేస్తున్నటువంటి అంశం. ఆమె యొక్క అంశం ఏమి ఉండదు, వీళ్ళందరూ కూడా షాడోల్ లాగా పనిచేస్తున్నటువంటి విధానం ఉంది. ఈ రోజు సకల శాఖ మంత్రిగా లోకేష్ గారు ప్రతి దాంట్లో కూడా వేలు పెట్టి చేస్తున్నటువంటి విధానం అట్ల ఫెయిల్యూర్. ఆయన యొక్క విద్యాశాఖ అంశంలో కూడా చాలా లోపభూయిష్టమైనటువంటి విధానాలు బయటపడ్డాయి. ఏదైనా ఒక రిజల్ట్ వస్తే అది పాత ప్రభుత్వంలో వేసినటువంటి ఫౌండేషన్ అనేది మర్చిపోయి సంకలు గుద్దుకొని జబ్బలు జరగడం తప్పితే ఎక్కడా కూడా పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ మెథడ్లో క్రిస్టల్ క్లియర్ గా లేదు. ఈ రోజుకి ఒక పెన్షన్ కొత్తగా ఇచ్చినటువంటి పాపాన పోలేదు. ఒక ఇల్లు, ఒక గృహం మంజూరు చేసేటటువంటి ఆ యొక్క ఆలోచన కానీ ఆ యొక్క ఉద్దేశం కానీ లేనటువంటి పరిస్థితి ఉంది. ఒక్కరికి కనీసం నివేశన స్థానం కూడా పంపిణీ చేసినటువంటి దాఖలాలు లేవు. సూపర్ 6 పేరుతో మోసాలు చేసి మోసపూరిత హామీలు ఇచ్చి 3 పథకాలు మేము తీసుకొచ్చామని చెప్పారు, కానీ అది ఎక్కడ అమలు కావట్లేదు. ఒక 3 స్కీమ్స్ ఏదైతే వీళ్ళు నిరుద్యోగ ప్రతిస్తామన్నది అటకెక్కించారు. అట్లాగే మనం చూస్తా ఉంటే మహిళలకి సహాయం లేదు. అట్లాగే ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తామని దౌర్భాగ్యమైనటువంటి స్థితికి ఈ యొక్క ఆర్టీసీ స్థలాలు అమ్ముకోవాలని రామారావు గారు మళ్ళీ తీసుకుంటా, మిమ్మల్ని తీసుకుంటా, కావాల్సిన సమయం ఉంది. ప్లీజ్ రామారావు గారు మళ్ళీ తీసుకుంటా. విజయభాస్కర్ గారు ఉన్నారు, కంచల విజయభాస్కర్ గారు, టీడీపీ సీనియర్ నాయకులు. విజయభాస్కర్ గారు నమస్తే అండి.